నేను బయటకు పోయేస్తామా? డాడీ పోతామమ్మా ఇప్పుడు. కిరాణా షాపు పోయి రావాలి. పోతావా నీకు కూర్చుందిరా? ఎందుకు? ఏదో అడగాలి, నేను అడిగేది ఉండదు. ఓ నాయన, ఏం అడుగుతావు తల్లి మళ్ళా? ఏమన్నా ఏముందమ్మా అడగా. నువ్వు జాకెట్ దొడుకుంటే ఏమన్నా పొందుబాటు అయిన జాకెటేనా అది? ఏమైంది? అట్ట దొడుకుంటారా? ఇడికి దొడుకుంటాం అమ్మ. మేము ఎన్నడైనా కానీ గట్ట దొడకము జాకెట్లు. ఆనాడు మేము ఇట్లా దొడుకుంటే లోకం అయితే నవ్వేది. నవ్వేదా? లంగ కట్టుకున్నా నవ్వేది, అట్లా నెత్తి కట్ చేసుకున్నా నవ్వేది. అవి చేయొచ్చాయమ్మ మాకు. నేను చెప్తా ఈను. మాకు చేయరాలేదు. ఆ నెత్తులు అట్ట పెట్టుకుంటే నెత్తి నిండా పూలు పెట్టుకున్నట్లేదా, జడేసుకున్నట్లేదా? ఏం పనులమ్మా మీ పనులు ఇప్పుడు? అంతేనా? ఇవాళ తిట్ట దాచుకున్నావు నన్ను జోరుగా. ఏముందమ్మా తిట్ట? ఇది అడగాలని అడుగుతున్నా. జర మంచిగా చెప్పి జాకెట్లు కుట్టించుకున్నా మంచిగా కుట్టించుకోవాలి. అన్ని మంచిగానే లేవా? నా ఈడికి ఉన్నాయి కదా. ఇది ఒక్కటి ఏంటంటే ఆ చీర కొనుక్కున్నప్పుడు అప్పుడు 10-12 ఏళ్ళ కింద కొనుక్కున్నా కాబట్టి, ఆ చిన్న ఏజ్ కాబట్టి అప్పుడు అందరు ఇట్లా వేసిరని పట్టించుకుంటే 500 ఈ జాకెట్ కు. మరి ఇప్పుడు ఇది పడేయాలంటే పడే బుద్ధి అయితే లేదా? ఏం పడేయద్దులే కానీ ఇకనైనా మంచిగా పట్టించుకోవాలమ్మా. జాకెట్లు పెద్దగానే ఉన్నాయి, నా అన్ని పెద్దగానే ఉన్నాయి. ఈ జాకెట్ పడే బుద్ధి జాకెట్ దొరుకుతుంది. మరి జుట్టు అంటావు ఉన్నదంతా ఊడిపాయే. గిత్త తోకేందుకు కానీ కట్ చేయించుకుంటే గది కూడా తప్పు పడితే ఇంకేం చేయాలి? నేను తప్పే ఉంది కానీ నెత్తి బాగుంటే పూలు పెట్టుకో బుద్ధి అవుతుంది, జడేసుకో బుద్ధి అవుతుంది. నెత్తులు ఊకనే కట్ చేసి ఆడేస్తారమ్మా. ఈ పరిస్థితులే అట్లా వచ్చినాయి. ఏం పరిస్థితులమ్మా? దేశం అంతా అంతే. మరి నెత్తి లేనప్పుడు ఉన్నదాంతో చదువుకోవాలి. సగరాలు ఏ బుద్ధి అవుతుందా? ఇప్పుడు ఇంతప్పుడు సగరాలు వేసుకొని తిరగాలంటే నెత్తి ఏమన్నా జడ వస్తుందా? ఈ గీత పిలిక జడ వస్తుందా ఏమన్నా? ఆనాడు సగరాలు లేవు కానీ నెత్తులే బాగున్నాయమ్మా. మరి ఇప్పుడు అంతా అట్లాంటి ఫుడ్ చేయబట్టి అట్లా ఉండే, అట్లనే అయినాయి అంతా. మరి నువ్వేమో ప్రతిదీ పట్టుకొని నన్ను నేలాడితే నేనేం చేయ చెప్పు? మరి జాకెట్ పడేయాలంటే పడే బుద్ధి అయితే లేదు. ఏం పడేయద్దులే అమ్మా. ఎవరు పడేయమంటారు కొత్త జాకెట్లు కానీ. మరి ఇంకా పట్టించుకున్నా జర మంచిగా పట్టించుకోవాలి. ఇంత గల్లలు పెట్టుకొని గీడికి చేతులు కట్టుకొని. ఏం చేతులు అమ్మా చేతులు? అదే కదా మరి వచ్చిన బాధ అంతా ఇప్పుడు అదే. మళ్ళీ ఇప్పుడు అన్ని వెనకటి జాకెట్లు వచ్చినాయిలే, మెడలన్నా కుట్టించుకుంటుంది. వెనకకు గల్లలు పెట్టుకుంటే ఏమన్నా ఎన్నో శాంతి బాగుపడుతుంది తల్లి. అంతే బెత్తడే ఉంటది. ఇప్పుడు ఒక్కొక్కరైతే 2 ఏళ్ళ మందమే ఏం జాకెట్లు, బొందల జాకెట్లు. అంతే అంటావా? తలుచుకున్నావు ఇవాళ ఫుల్గా తిట్ట తలుచుకున్నావు నన్ను. ఏముంది ఆడ తిట్టేది కానీ ఇకనైనా మంచిగా చేసుకోవాలి అట్లా. సరే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఇది ఈ జాకెట్ వెయ్యండి. సరేలే, మంచిది.